నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో లడాయి నడిస్తే ఇక ఇవాళ కరీంనగర్లో లడాయి నడిచింది. ఎవరు అనుకుంటున్నారు? బండి సంజయ్ సార్కు కేసీఆర్ సార్కు. అగో వీళ్ళిద్దరు నడుమ ఏం పంచాయతీ అనుకుంటున్నారులే, ఇక చూడుండ్రి. మొన్నటి సంధి ఇప్పటిదాకా కరీంనగర్ అనే పదమే వినిపిస్తున్నదుల్లో రాష్ట్రం అంతా. ఎందుకంటారా, మాజీ సీఎం కేసీఆర్ సార్ సభ అట్టెనక బండి సంజయ్ సారు ప్రెస్ మీట్. మొత్తం మీద సభ పెట్టి ఈసారి తిరిగితే ప్రెస్ మీట్ పెట్టి ఆ సార్ తిరుగుతున్నాడు. మరి ముందుగల్లా కేసీఆర్ సార్ ఏమన్నాడో ఈనుండ్రి. భారతదేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాం. 150 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన, ఇది చట్టం ఉన్నదా, ఇది న్యాయం, మేము కొత్త రాష్ట్రం, మేము బాగుపడాలి, ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే, ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి? ఇవాళ దయచేసి ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలే. 100 సార్లు అడిగితే కూడా. మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఇన్నర్ గదుల్లో గది కథనంట. మనకు ఒక్క కాలేజీ గుట్ట ఇయ్యనప్పుడు మనం ఒక ఓటు గుట్ట ఎందుకు వేయాలని చెప్పి కేసీఆర్ సార్ ప్రశ్నిస్తే ఇదే ముచ్చట మీద బండి సంజయ్ సార్ ఏమన్నాడో ఇన్నుండ్రి. మెడికల్ కాలేజీలు వాళ్ళ తెలంగాణకు 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళ తెలంగాణకు 21 మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కేంద్రం అనుమతి ఇచ్చిందా లేదా? మరి కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ రాకపోవడం కారణం ఎవరు? మీరే కదా. మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టపోలే మెడికల్ కాలేజ్ ఉన్నాయి కదా, మీరు రాకుండా చేసింది. తెలంగాణలో 21 మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ప్రతిపాదన ఎవరు పంపాలి. ఇక్కడ రాకుండా చేసింది ఎవరు? ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఎవరి మెడికల్ కాలేజ్ నడవడానికి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ రాకుండా ఆపింది ఎవరు? ప్రజలు తెలియదా? అగో బండి సంజయ్ సార్ అయితే బాగా చెప్తున్నాడు. మళ్ళా మెడికల్ కాలేజ్ రాకపోనికే మీరే కారణమని. అటెన్క కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం కొట్లాట నడిచిందులో కేసీఆర్ సారు స్మార్ట్ సిటీని మేమే తీసుకొచ్చినాం అన్నాడు. బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినాడు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయల పని చేసిండ్రా? 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయల పని జరిగిందా? ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన, నేను మళ్ళీ చెప్పదలుచుకోలే. ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, జాతీయ రహదారులు కానీ, రైలు మార్గం కానీ, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు. చాలా ఎక్కువసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు బండి సంజయ్కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇన్నర్ కదా, కరీంనగర్కు స్మార్ట్ సిటీ మేమే తీసుకొచ్చినామని కుండ బాధలు కొట్టినట్టు చెప్పిండు సారు. మరి బండి సంజయ్ సారు ఏం చేసిండో ఏమంటున్నాడో ఇనుండ్రి. స్మార్ట్ సిటీ తెచ్చినట నేను గతంలో కూడా అడిగిన. స్మార్ట్ సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఆల్రెడీ వచ్చి రిక్వెస్ట్ చేసిండు, బండి సంజయ్ రావాలని చెప్పి. మీరు నన్ను పక్క పెట్టి మీరు పోయినాడికి బ్లఫ్ చేసి పోయినాడికి పోతే వెంకయ్య గారు ఏమన్నారు? బండి సంజయ్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిండు, బట్ సంజయ్ కూడా రావాలి, మీరు సంజయ్ చెప్పకుండా వచ్చారని చెప్పి వెంకయ్య గారు చెప్పారు. మీకు ఇది అప్పుడు అధికారం నాకు చెప్పిండు. చెప్పిన తర్వాత నేను కూడా పోయిన తర్వాత అందరం కలిసి స్మార్ట్ సిటీ వచ్చింది. ఇచ్చింది ఎవరు? కేసీఆర్ ఇచ్చిండా? ఎవరు ఇచ్చింది? కేసీ ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇన్నర్ గదుల్లో కేంద్రం ఇచ్చింది స్మార్ట్ సిటీ, కేసీఆర్ ఏం తెచ్చింది లేదు అనబట్టే. నా ముఖం చూసే ఇచ్చిరు అది కూడా స్మార్ట్ సిటీ అని చెప్పి అనబట్టే. ఈ ముచ్చటిన్నాక కరీంనగర్ ప్రజలు కేసీఆర్ సార్ పార్టీని గెలిపిస్తారా లేకపోతే మోడీ సార్ పార్టీని గెలిపిస్తారా చూడాలి. మరి ఇంకా 4 వద్దులు అయితే బయట పడుతుంది మొత్తం ముచ్చట.